హాయ్ వెల్కమ్ టు మెట్రో న్యూస్. దిస్ ఇస్ రాధాకృష్ణ. దీపికా పడుకునే మై చాయిస్పై సోనాక్షి సిన్హా చురకలు. శ్రీకాంత్ కెమెరాలో బంధించిన హిమశిఖరాల అందాల ఎగ్జిబిషన్. బైపాస్ లేకుండానే గుండెకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ సక్సెస్. BMW కార్లలో దుబాయ్ పోలీసుల రుబాబు. ఇలాంటి కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాం మన సాక్షి మెట్రోలో. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే వీడియో మై చాయిస్పై రేగిన సంచలనం అంతా ఇంత కాదు. తను మహిళల సాధికారితపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దానిపై స్పందించారు మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. అదేంటో మీరే చూడండి. దీపికా పడుకునే మై చాయిస్ అనే వీడియోలో చేసిన వ్యాఖ్యలను తాను వినలేదని చెప్పింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. అయితే మహిళల సాధికారతపై తాను చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సోనాక్షి సిన్హా తెలిపారు. తన దృష్టిలో మహిళా సాధికారిత మహిళలు వేసుకునే దుస్తులు లేదా వారి సెక్స్ లైఫ్పై ఆధారపడి ఉండదు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మహిళల అభివృద్ధి సాధికారతలో భాగం కావాలని సోనాక్షి అభిప్రాయపడ్డారు. Bred and brought up in luxury, and I think the women who really require it, and it's not always about just the kind of clothes you wear, the kind of who you want to have sex with, or stuff like that. It's about employment, it's about I was sleeping. Strength, it's about stuff like that. So I think it's a good initiative, but I think they should really reach out to people who actually need it in the deep ends. మహిళా సాధికారతపై దీపికా పడుకునే ఏమందో కానీ మరో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కామెంట్ చేయడంతో అందరి దృష్టి ఈ టాపిక్ పై మళ్లింది. సమాజంలోని మహిళల సమస్యలు ఈ విధంగా అయినా హైలైట్ కావడంతో చాలా వరకు దీపికా సోనాక్షి సిన్హాలిద్దరూ వేర్వేరుగా చేసిన ఈ కామెంట్స్ సక్సెస్ సాధించాయని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్స్ని అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్స్ ఫాలో అవ్వడం కామన్ పాయింటే. కానీ ఓ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాత్రం ఆమె జూనియర్ని అనుసరిస్తోంది. కట్ చేస్తే ఇద్దరు కలిసి జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఇలా స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాలపై లఘు చిత్రాలని రూపొందిస్తున్నారు. दादू बहुत देर से आंख बंद किए हुए बैठे हैं. चुप करके बैठ. टपक गए तो बनारस से अच्छी कोई जगह नहीं है. शट अप. పురుషాధిక్యాన్ని ప్రశ్నిస్తోంది బాలీవుడ్ డస్కీ బ్యూటీ దీపికా పదుకునే. ఆడవాళ్లు తమకు నచ్చినట్టుగా ఉండొచ్చని, సమాజంలో పైకి కనిపిస్తున్న స్వాతంత్ర్యంలో స్త్రీలకి ఏమాత్రం భాగం లేదని చెప్పుకొచ్చింది. మై ఛాయిస్ అనే షార్ట్ మూవీతో ఈ సమాచారాన్ని క్లుప్తంగా చెప్పింది దీపికా పదుకునే. My body, my mind, my choice. To wear the clothes I like even as my spirit roams naked. My choice. To be a size 0 or a size 15. They don't have a size for my spirit and never will. To use cotton and silk to trap my soul is to believe you can halt the expansion of the universe or capture sunlight in the palm of your hand. Your mind is caged, let it free. My body is not. Let it be. My choice. To marry or not to marry. To have sex before marriage. To have sex outside of marriage. To not have sex. My choice. To love temporarily or to lust forever. My choice. To love a man or a woman or both. Remember, you are my choice. I'm not your privilege. The bindi on my forehead, the ring on my finger, adding your surname to mine, they're ornaments. They can be replaced. My love for you cannot. So treasure that. My choice. To come home when I want. Don't be upset if I come home at 4 a.m. Don't be fooled if I come home at 6 p.m. My choice. To have your baby or not. To pick you from 7 billion choices or not. So don't get cocky. My pleasure may be your pain. My songs, your noise. My order, your anarchy. Your sins, my virtues. My choices are like my fingerprints. They make me unique. I am the tree, not the forest. I am the snowflake, not the snowfall. You are the snowflake. Wake up. Get out of the shitstorm. I choose to empathize or to be indifferent. I choose to be different. I am the universe, infinite in every direction. This is my choice. ఆడవాళ్లని గౌరవించాలనే అంశంతో గతంలో బబ్లీ బ్యూటీ అలియా భట్ ఓ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసింది.
ఆకాశ్ బల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ వీడియో గోయింగ్ హోమ్ అనే టైటిల్ తో యూట్యూబ్ లో హల్చల్ చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో దీపిక తీసిన చిత్రానికి సైతం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో విశేష స్పందన లభిస్తోంది. हेलो हाँ मम्मा मम्मा I'll be home in 10 minutes. Go to sleep please. Yeah tell papa also go to sleep. I'll be home in 10 minutes pakka. Okay mama I'm driving. Bye. Love you. Bye. దీపిక ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పీకు. అమితాబ్, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ టైం దీపిక ఈ చిత్రంలో డీ గ్లామర్ రోల్ చేస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Semi-liquid motion first, then 2 days of gas and constipation. What should I do? ये कोई मैसेज होता है देने के लिए ऑफिस में? सुबह की धूप पे इसी की दस्तखत है। ऐसे वॉक करने से कुछ नहीं होगा. जाके बैठिए बाथरूम में हो जाएगी. I know my sister better or you. आपको ना कॉन्स्टिपेशन यहाँ पर है, यहाँ पर डी। We live in a society बाबा, किसी से तो अच्छा रिलेशन बना के रखना पड़ेगा. कंजूस, हम लोग कंजूस है. हेलो पीकू. हाय. भाई कलकत्ता जाना है, कौन जाएगा? अरे दिल की बुरी नहीं है वो. पीकू पीकू What? कोई ड्राइवर ही रेडी नहीं है. You are going to take us? अरे ये भी तो जाएगा. हम चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज हैं. मेरे समझ में नहीं आ रहा कि बेकार में इमोशनल होकर फंस तो नहीं गया मैं ये चिक के बाप बेटी की. సరికొత్త సొబగులు సాంప్రదాయ ఆధునిక దుస్తుల ఉత్పత్తులకు డిజైనర్ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచింది. హోటల్ తాజకృష్ణలో ఏర్పాటైన డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రదర్శనను టాలీవుడ్ నటి ఊకొడతారా ఉలిక్కి పడతారా ఫేమ్ సిమిర్ మోతియాని ప్రారంభించారు. ఆధునికత సాంప్రదాయాల మేళవింపుతో డిజైన్ చేసిన దుస్తుల ప్రదర్శన హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగింది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ నగరాల నుండి 80 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. డిజైనర్ చీరలు, బంగారు ఆభరణాలు, ఫుట్వేర్, కాస్మెటిక్స్, డ్రెస్ మెటీరియల్స్ వంటి పలు రకాల ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. I am here with Anita ji for the Desire exhibition. We've just inaugurated the exhibition. I'm very excited to shop. This exhibition will be on for 2 days, today, tomorrow, and there are 85 different designers who've come in to put up their clothes here. So I'm really hoping it works out very well for you. And they're here from all over the country and with their new collections. రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో రాబోయే పెళ్లిళ్ల సీజన్ కు తగ్గట్టుగా ప్రత్యేకంగా రూపొందించినట్లు డిజైనర్లు తెలిపారు. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఇంకో 1 మంత్ ఉంది కాబట్టి కంచీవరం పట్టూస్, బనారస్ పట్టూస్ ప్లస్ చందేరీస్లో స్పెషలీ కాక్టైల్ ఫంక్షన్స్ అండ్ ప్రీ మెహందీ ఫంక్షన్స్కి సూటబుల్గా చందేరీస్ పైన డిఫరెంట్ కాన్సెప్ట్ వర్క్స్ ఈ రకమైన సారీస్ మేము ఈ వెడ్డింగ్ కలెక్షన్లో డిస్ప్లే చేస్తున్నాము.
దీంతో పాటు సమ్మర్ కోసం ఎస్పెషలీ కాటన్స్, మంగళగిరి కాటన్స్, కాంజీవరం కాటన్స్, ప్రింటెడ్ అండ్ వోవెన్ కాటన్స్ అండ్ సిల్క్ కాటన్స్లో ప్రత్యేకంగా సమ్మర్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. వచ్చేసి ఇయర్ రింగ్ కలెక్షన్ ఎక్కువగా ఉంది. ఇయర్ రింగ్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉంది. ఇయర్ రింగ్స్ సెట్స్, బ్యాంగిల్స్, బ్రైడల్ సెట్స్, ఇలా చాలా రకాల ఐటమ్ ఉందండి. ఇది అంతా కెంపులు, పచ్చలు, కొన్ని ఇమిటేషన్లో, కొన్ని సీజెడ్స్లో అన్ని రకాలుగా ఉన్నాయి. యాంటిక్ జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, అన్ని రకాల. ఇప్పుడు కస్టమర్ డిమాండ్ని బట్టి మేము కూడా అన్ని రకాలుగా పెట్టాల్సి వస్తుంది. ఇక పార్టీ వేర్, వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి. ట్రెడిషనల్ అన్ని రకాల జ్యువెలరీ ఉందండి. మగువలకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట దొరకడంతో డ్రెస్సింగ్లో తమ ప్రత్యేకతను చాటుకునే మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలకే అందుబాటులో ఉన్న ఈ ఎగ్జిబిషన్ నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని డిజైనర్లు సూచిస్తున్నారు. మంచు పర్వతాల వెండి వెలుగులు, వాటి మధ్య సరిగంగలు, నెలవంక సొగసులు, దానికి విహరించే విహంగాల సొగసులు, కనులకు తాకిన ప్రతి చిత్రం చిత్రరంజితం. 60 ఏళ్ల వయసులో 1000 అడుగుల ఎత్తుకు వెళ్లి చూసిన అపురాలన్నీ శ్రీకాంత్ సోమాని లెన్స్లో ప్రాణం పోసుకున్నాయి. శ్రీకాంత్ చిత్రాల ఎగ్జిబిషన్ హిమాలయాస్ ల్యాండ్స్కేప్ ఫర్ ది సోల్ పేరుతో ఆకట్టుకుంది. బంజారా హిల్స్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. Pristine in their own way, challenging in their own way, and they offer you a complete satisfaction of actually portraying what you're capturing in the emotion of a person, of a place. And this whole exhibition is basically a culmination of my passion. The photography I've done here is of the Himalayas, which offers a tremendous diversity. అరుదైన వైద్య ప్రక్రియను నిర్వహించి విజయం సాధించినట్లు మాదాపూర్లోని సన్షైన్ హాస్పిటల్ కార్డియాలజిస్టులు ప్రకటించారు. గుండెపోటుతో బాధపడుతున్న 55 ఏళ్ల వ్యక్తికి బైపాస్ సర్జరీ లేకుండానే గుండె ఎడమ కరోనరీ ధమనికి ప్రైమరీ యాంజియోప్లాస్టీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి జబ్బుతో బాధపడే 1000 మందిలో ఒకరికి మాత్రమే ఈ అరుదైన చికిత్స చేయడం అవసరమవుతుందని వైద్యులు తెలిపారు. ఎడం వైపు ఉన్న 2 రక్తనాళాలు ఒకే కామన్ కొమ్మ నుంచి వస్తాయి. దాన్ని లెఫ్ట్ మెయిన్ అంటాం అనమాట. ఈ లెఫ్ట్ మెయిన్లో కనుక బ్లాక్ ఉంటే ఇప్పుడు దాకా 100% మందికి ఆపరేషన్ చేయించేవాళ్ళం, అంటే యాంజియోప్లాస్టీలు చేసేవాళ్ళం కాదు. అయితే లెఫ్ట్ మెయిన్లో బ్లాక్ ఉన్నా కూడా యాంజియోప్లాస్టీలు చేయొచ్చని ఈ మధ్య మేము బాగా నిరూపించడం జరిగింది. అంటే వీళ్ళకి కూడా మనం బైపాస్ చేయకుండా పూర్తిగా స్టెంట్ ద్వారానే ఇమీడియట్గా మనం యాంజియోప్లాస్టీ చేసి వాళ్ళని ఇమీడియట్గా నడిపించే స్టేజ్కి. ఇండియా విమెన్ టెన్నిస్ కెప్టెన్గా సానియా మిర్జా నియమించారు. ఈ నెల 14 నుండి 18 వరకు హైదరాబాద్ ఫతే మైదాన్లో జరగనున్న ఆసియా ఓసియానియా గ్రూప్ 2 విమెన్ టెన్నిస్ టోర్నీలో ఇండియా మరో 11 టీంలతో పోటీ పడుతుంది. ఇండియా టీంలో ఇంకా అంకిత్ రైనా, ప్రార్థనా తోంబ్రే, నటాషా పాల్హా ఉన్నారు. రిజర్వ్ ప్లేయర్లుగా రిషికా సుంకర, నిధి చిలుమల, నేషనల్ జూనియర్ ఛాంపియన్ కర్మన్ కౌర్ ఎంపికయ్యారు. ఈ టోర్నీలో నెగ్గితే గ్రూప్ 1కు ఇండియా క్వాలిఫై అవుతుంది. మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్
స్టార్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్లు తమ జైత్రయాత్రను ప్రారంభించారు. వీరిద్దరూ సెకండ్ రౌండ్కు చేరుకున్నారు. సైనా 21-13, 21-16తో ఇండోనేషియా ప్లేయర్ కుస్మస్తుతిని ఓడించింది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ ఫస్ట్ రౌండ్లో ఇంగ్లాండ్కు చెందిన రాజీవ్ ఓసెఫ్ను 21-10, 15-21, 24-22 స్కోరుతో ఓడించాడు. ఈ టోర్నీలో ఇంకా పురుషుల డబుల్స్లో మను ఆత్రి, బి సుమిత్ రెడ్డి జంట, అక్షయ్ దివాల్కర్, ప్రణవ్ చోప్రా, వెంకట్ రాజు జంటలు ఆడుతున్నారు. మహిళల డబుల్స్లో గుత్తాజ్వాల, అశ్విని పొన్నప్ప కూడా బరిలో ఉన్నారు. హీరోయిన్లకి స్టార్ స్టేటస్ కేవలం 3-4 ముచ్చటే. ఓ హీరోయిన్ పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తుంది. టాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేసిన బ్యూటీ సడన్గా జోరు తగ్గించేసింది. బట్ కోలీవుడ్లో మాత్రం స్పీడ్ పెంచింది. స్టార్ హీరోల సరసన మళ్ళీ ఆఫర్లు కొట్టేస్తోంది. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల బర్తదే పిల్ల సొట్టపట బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. హిట్స్ పై హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు రీచ్ అయిపోయింది. కుర్రకారు మదిని ఏదో మాయ చేసింది. కాల్ షీట్స్ ఖాళీ లేక కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను సైతం పక్కన పెట్టేసింది సమాంత. అయితే రీసెంట్ గా జెస్సీ టాలీవుడ్ లో తన జోరు తగ్గించినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ తప్ప తెలుగులో మరే సినిమాలు సమాంత చేతిలో ఉన్నట్లుగా కనిపించడం లేదు. గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా. తెలుగులో జోరు తగ్గించడంతో సమాంతపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే శామ్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కోలీవుడ్ పై ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఇప్పటికే విజయ్ సమాంత జంటగా వచ్చిన కత్తి ఘన విజయాన్ని సాధించింది. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. అట్లీ డైరెక్షన్ లో ఈ హిట్ పేర్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. దీంతో పాటు 10 ఎన్రద్ కుల్లా మూవీలో విక్రమ్ సరసన కూడా నటిస్తోంది సమాంత. టెర 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 బైట కాదల్లి రేకే నియో బిట్ బిట బైట బనాయే రంగి రేకే టెర 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 బైట కాదల్లి రేకే నియో బిట్ బిట బైట బనాయే రంగి రేకే ఇన్‌స్టాగ్రామ్ దిల్ల వాటి బాళల నమ వాలో నిమసతల్ల సుట్ తಳ್ಳల ನಾನು ನೀ ಸೇರಂಬೋದ ತಾರ ಮಾರದ ಫೇಸ್ಬುಕ್ ಪಿಚ್ ಗಿಡೋ ಲೈಕ್ ಶೇರ್ದ ಲೆಟ್ಸ್ ಟೇಕ್ ಅ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ ಗಿವ್ ಮಿ ಅ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ ಗಿವ್ ಮಿ ಅ ಲೆಟ್ಸ್ ಟೇಕ್ ಅ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ ಗಿವ್ ಮಿ ಅ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ ಗಿವ್ ಮಿ ಅ ಲೆಟ್ಸ್ ಟೇಕ್ ಅ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ ಸೆಲ್ಫಿ ಪುಲ್ಲ యూత్లో ఐటమ్ సాంగ్స్కి ఫుల్ క్రేజ్, ఐటమ్ గర్ల్స్కి ఫుల్ పాపులారిటీ. రీసెంట్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కెనడియన్ కన్నె లేడీ నోరా ఫతేహి ఎన్టీఆర్ టెంపర్లో ఐటమ్ బాంబ్ పేల్చింది. కట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం వ్యాపించింది. ఈ హీట్కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చింది. బాహుబలిలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వరించింది. గెలిచిపోదాం పిల్ల ఇట్లా గెలిచిపో
మండు వేసవిలో సేద తీరాలనుకుంటున్నారా? కూలు, మనాలి, ఊటీ బోరు కొట్టిందా? కొత్తదనం కోరుకుంటున్నారా? దెన్ చలో ఉప్పలమడుగు. ఎక్కడుందంటారా? మా వెంటరండి, అక్కడికి తీసుకువెళ్తాం. తిరుపతికి 62 కిలోమీటర్ల దూరం, శ్రీకాళహస్తి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరం, చెన్నైకి 55 కిలోమీటర్ల దూరం. రమ్మంటున్న ఉప్పలమడుగు జలపాతం. కొండలు, జలపాతాలు చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని ఉప్పలమడుగు ప్రాంతంలోనివి. మండు వేసవిలో కూడా జలపాతాలు గలగలా పారుతుండటం ఇక్కడి ప్రత్యేకత. దీంతో పర్యాటకులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ అన్ని వస్తువులు బాగున్నాయి, వాటర్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ రోడ్ ఒక్కటే కొంచెం గతుకులుగా ఉంది, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫ్యామిలీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రోడ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఉప్పలమడుగు జలపాతంతో పాటు ఎగువ శీతలం, దిగువ శీతలం, దూరమడుగు, తంగపాలమడుగు, సువర్ణ గుహ, సద్దికూటి మడుగు జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ నుంచి వచ్చాము మేము ఇక్కడికి. ఒక 1 వీక్ ఎంజాయ్ చేద్దామని. చెట్లు ఇంకా వాతావరణం, వాటర్ ఫాల్ చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా ఎంజాయ్ చేసి వస్తున్నాం ఇప్పుడు. చుట్టుపక్కల అనేక ప్రసిద్ధ ఆలయాలతో పాటు పర్యాటకుల కోసం ఇక్కడ ఓ క్యాంటీన్ కూడా ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు జనం వచ్చి సేద తీరుతున్నారు. మా ఫ్రెండ్స్ని భువనేశ్వరిని తీసుకొచ్చి ఇక్కడ చాలా ఉప్పలమడుగు జలపాతం చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి అంత చూడదగిన ప్రదేశం, చాలా అందంగా ఉంటుంది. అందుకని మా ఫ్రెండ్స్ని అది పనిగా భువనేశ్వర్ నుంచి లాక్కొచ్చాము. సెక్యూరిటీ పరంగా బాగానే ఉంది, కానీ ఫ్యామిలీస్ వస్తే లోపల సెక్యూరిటీ కొంచెం తక్కువ. అలాంటివన్నీ చూసుకుంటే ఇంకా చాలా మంది వచ్చి చాలా డెవలప్ అయ్యే దానికి చాలా బాగుంటుంది ప్రదేశం. మంచి రోడ్లతో పాటు సెక్యూరిటీ పెంచితే ఉప్పలమడుగు ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా మారుతుందని పర్యాటకులతో పాటు స్థానికుల అభిప్రాయం. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా. ఇది వాళ్ళ మెట్రో న్యూస్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.